హాయ్ అండి. ఈ ఈరోజు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఎంతమంది చూసారో? మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ చూస్తున్నారా? లేకపోతే క్రికెట్ చూస్తున్నారా? అనేది ఒక్కసారి కామెంట్ చేసేయండి. తర్వాత ఈరోజు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ చూసిన వాళ్ళకి మీకు పాపం జాను బాను అని అనిపించిందా అని అనిపిస్తుంది. నాకైతే అనిపించింది. ఎందుకంటే ప్రతిసారి ఒకే విషయం మీద అంజలి పవన్ వేయడం నిజంగానే పగబట్టిందా అంటే నిజంగా పగబట్టినట్టుగానే ఉన్నారు అంజలి పవన్ అండ్ నీతు అండ్ నటరాజ్ మాస్టర్. ఎందుకంటే నువ్వు రావట్లేదు, నువ్వు మాట్లాడట్లేదు అని 24 గంటలు అంటున్నారు, కానీ వీళ్ళు వెళ్ళి మాట్లాడచ్చు కదా. నిజమే కదా. నువ్వు వెళ్ళి మాట్లాడిన తర్వాత కూడా మాట్లాడకుండా యాటిట్యూడ్ ఏమైనా చూపిస్తే అప్పుడు నువ్వు తప్పు పట్టచ్చు. నువ్వు వెళ్ళి మాట్లాడట్లేదు, నువ్వు హాయిగా కూర్చుంటున్నావు. ఎవరో 5 కపుల్స్ సరే మాట్లాడలేదు, మీరు వెళ్ళి మాట్లాడుతున్నారా? లేదు కదా. మరి మీరు వెళ్ళి మాట్లాడండి. మీరు వెళ్ళి మాట్లాడిన తర్వాత కూడా తను మాట్లాడలేకుండా యాటిట్యూడ్ చూపించింది అనుకోండి, అప్పుడు మనం అనవచ్చు జానుదే తప్పు అని చెప్పేసి. కానీ వీళ్ళు మాత్రం హాయిగా స్టైల్గా కూర్చుంటారట, తనే వచ్చి మాట్లాడాలట, తను మాట్లాడలేదు కనుక అది తప్పు అని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడ అంజలి పవన్ చూసుకోండి. ఒకటి, వీళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ ఏమున్నది, అసలు ఆట ఏమిటి అన్నదే పవన్ అర్థం చేసుకోలేకపోయాడు. అక్కడికి వెళ్ళి కామన్గా కపుల్స్ ఎలా ఉండాలి అని చెప్పి పెట్టాడు. అంజలి అయితే అర్థం చేసుకుంటుంది. నువ్వు అక్కడ అసలు నువ్వు ఆట ఏమిటి అనేది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు, ఆడలేకపోతున్నావు. అక్కడెక్కడ ఉన్నది అసలు ఆట నువ్వు తెలుసుకోలేకపోతుంటే, కమ్యూనికేట్ చేస్తూ ఉంటే అప్పుడు నువ్వు ఆడతావా? ఇంకా వీళ్ళిద్దరు అర్థం చేసుకొని గేమ్ని ఎలా ఆడాలి ఇద్దరికిద్దరు డిస్కస్ చేసుకుంటున్నారు. అక్కడ ఏముంది, డమ్గా పవన్ అంటున్నాడు, అంతా అంజలిదే. అంజలి ఏం చెప్తే అది వింటాడు పవన్, అంతకంటే ఏం. అందరూ అంటున్నారు కదా పవన్ యాక్టివ్గా లేడు. ఎక్కడ యాక్టివ్గా ఉన్నాడు అసలు పవన్? వాళ్ళిద్దరి మధ్య చూస్తుంటే ఇంకా వీళ్ళిద్దరూ యాక్టివ్గానే కొంచెం ఉన్నారు కదా. ప్రతిదీ ఒకే పాయింట్ మీద తీసివేయడం అనేది నాకు అస్సలు నచ్చలేదు. మీలో ఎంతమందికి నచ్చిందో నాకు ఒకసారి మాత్రం కామెంట్ అనేది చేయండి. తర్వాత ఈరోజు ఎలా ఉంది అంటే, ఫస్ట్ చాలా వరకు ఇదే అయిపోయింది, అంటే బ్యాలెన్సా ఇంబ్యాలెన్సా అని చెప్పేసి. తర్వాత ఫస్ట్ ఏంటంటే వీళ్ళు వచ్చి కళ్యాణ్ అండ్ వాసంతి వచ్చారు కదా, వాళ్ళకి వేసినట్లు ఎవరు వేశారంటే సిద్ధు సోనియా వేశారు నిన్ననే. తర్వాత అంజలి పవన్ వచ్చి వేశారు, వాళ్ళిద్దరి మధ్య సరిగ్గా కమ్యూనికేషన్ లేదు అని చెప్పేసి. తర్వాత ఎవరు వేశారంటే ప్రియాంక అండ్ శివ్ కూడా వచ్చి వేయడం జరిగింది. దీంట్లో కూడా నాకు ఇప్పుడు వాసంతి పవన్ వీళ్ళిద్దరిని చూసుకుంటే ఫస్ట్ 2 వీక్స్ కళ్యాణ్ ఎలా ఉన్నాడు, చాలా అగ్రెసివ్గా అందరితో కలిసిపోయి అంతా ఉన్నాడు, ఓకేనా. తర్వాత 3rd వీక్ ఏం చెప్పాడు, సంధ్య మీద అలా వెళ్ళడం బాగోలేదని చెప్పారు. అంటే ఎవరి మీదైనా వెళ్ళకు అని చెప్పారు జగేష్, అంతే కదా. అక్కడ ఉన్న వాళ్ళకందరూ అదే చెప్పారు, అదే నీ మైనస్ పాయింట్. ఎవరి మీద వెళ్ళి పోట్లాడుకున్నారు, అంతేగాని నువ్వు హౌస్లో ఎవరితో మాట్లాడద్దామని చెప్పలేదు కదా. మరి నువ్వెందుకు మాట్లాడకుండా ఉన్నావు? ఎవరితో మాట్లాడకుండా గోడల్ని బొమ్మల్ని చూసుకుంటూ హాయిగా అటు ఇటు తిరిగారు. మరి అక్కడ వాసంతిది ఏమైంది? వాసంతి కూడా చెప్పచ్చు కదా కళ్యాణ్ నువ్వు అలా ఉండొచ్చు అని చెప్పి. ఒకవేళ చెప్పిందైనా వినలేదు. మరి ఇక్కడ మీ ఇద్దరికి బ్యాలెన్స్ ఎక్కడ ఉంది? లేదు కదా. మీరు వెళ్ళి ఎవరికి వేశారు? జాను అండ్ భానుకి వేశారు, వాళ్ళిద్దరి మధ్య బ్యాలెన్స్ లేదని చెప్పేసి. అప్పటికి భాను చెప్తూనే ఉన్నాడు, జాను మెంటాలిటీనే అది. అంటే ఫస్ట్ నుంచి ఉంటుంది కదండి, వాళ్ళ ఫాదర్ లేరు, తర్వాత 4 మాటలు అంటూ ఉంటారని చెప్పింది తను. అందుకనే కొంచెం దూరంగా ఉండడం అలవాటు. అందుకనే ఏంటంటే తనకు చిన్నప్పటి నుంచి ఆ నేచర్ అలవాటు అయిపోయింది. ఫాదర్ లేడు కనుక తను ఈ విధంగా చెప్పడం తప్పో కాదో కరెక్టో కాదో నాకు తెలియదండి. లేకపోవడం వలన తను ఏంటంటే అందరితో కలవలేకపోతుందేమో అన్న ఫీలింగ్. అంటే ఎవరైనా ఏదైనా మాట అనేస్తే ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటూ తను పని తను చేసుకోవడమేమో అలవాటేమో. అదే భాను కూడా చెప్తున్నాడు, నువ్వు అందరితో మిక్స్ అయిపోయి అని చెప్పి. తను భాను ఒక మాట అన్నది, ఎందుకంటే ప్రతిదీ పర్సనల్ తీసుకుని వస్తే మాట్లాడడం అంటే ఏం మాట్లాడతారు? హౌస్లో ఉన్న వాళ్ళ మీద ఒకరు చెప్పుకోవాలి, లేకపోతే వాళ్ళ పర్సనల్ గురించి చెప్పుకోవాలి. పర్సనల్ గురించి చెప్తే ఏం చేస్తున్నారు? పబ్లిక్ చేస్తున్నారు. మరి అంజలి గారు ఎంత ఘోరంగానే పర్సనల్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జరిగే విషయాన్ని జాను గారు వెళ్ళి షేర్ చేసుకుంటే ఏమన్నది అంజలి? అది తెచ్చి బయట పెట్టింది. మరి ఆ మనిషి కరెక్టా? నాకైతే అంజలి అస్సలు నచ్చలేదు 1% కూడా అని. అప్పటికి జాను కంట్రోల్గా ఉండి లాస్ట్లో జడ్జెస్ ముందు ఆ మాట నేను తేలేదని చెప్పింది అంతే. అది అంజలి పవన్ గారు నిజంగానే పగబెట్టారు జాను భాను మీద. నెక్స్ట్ నీతు అండ్ నటరాజ్ మాస్టర్ కూడా, నటరాజ్ మాస్టర్ తక్కువ వాళ్ళు కాదు కదా. మరి నటరాజ్ మాస్టర్ వెళ్ళి మాట్లాడచ్చు కదా జానుతోని ఫైట్ చేసి. మరి భాను వెళ్ళి మాట్లాడుతున్నాడు, అప్పుడు జాను వెళ్ళి మాట్లాడచ్చు కదా. జానుతో వెళ్ళి నటరాజ్ మాస్టర్ ఇంక అయిపోయింది ఊరుకో, ఇప్పుడు అందరం బాగుంటావు, నువ్వు ఒక స్టెప్ ముందు వేసి తను మాట్లాడుతుందో లేదు తర్వాత చూడాలి. నువ్వే ఒక స్టెప్ వేయకుండా తనే ముందు స్టెప్ వేసి తనే మాట్లాడాలని ప్రతిదానికి రెడ్ పడేస్తే అవుతుందా? నాకైతే కరెక్ట్ కాదనిపించింది నిజంగానే. అయినా చాలా ఓపికగానే వాళ్ళు సమాధానం చెప్పారు, నాకైతే నచ్చలేదు. ఇప్పుడు వాసంతి కళ్యాణ్ వీళ్ళిద్దరిని చూస్తే కళ్యాణ్ ఏమంటాడు, నాది తప్పు లేదన్నట్టు మాట. ఎలా ఉండాలో ఏంటో నాకు తెలియటం లేదన్నట్టు. మరి అక్కడ జానుబాను కూడా అర్థం కావటం లేదు ఎలా ఉండాలో ఏంటో అని చెప్పి. అక్కడ మీరు హౌస్తో మీతో ఉన్న బిహేవియర్ గురించి వాళ్ళిద్దరి మధ్య ఇంబ్యాలెన్స్ అని గుద్దుతున్నారు. అది కాదు కదా. గుద్దాల్సిందేంటి వాళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ సరిగ్గా ఉందా లేదో చూసుకుని
గుద్దాలి. అది కాకుండా ఏం చేస్తున్నారు వీళ్ళు, మాతో సరిగ్గా లేరు, మాతో మాట్లాడట్లేదు, తన ఒక్కతే ఉంటుంది అది ఇది అని చెప్పేసి. ఎందుకు ఆటల్లో వీళ్ళిద్దరి మీద కోఆర్డినేషన్ ఉంది కనుక బాలనంత కాదు హ్యాండిల్ చేశారు. మరి మీ మధ్య కోఆర్డినేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల మీరు ఓడిపోయారు. అది అర్థం చేసుకోవాలి కదా. అది అర్థం చేసుకోకుండా ఇంకా కళ్యాణ్ గురించి చెప్పాలంటే కళ్యాణ్ ప్రతిదానికి ఇది చేసుకొని ఒక్కొక్క దానికి రివర్స్లో ఆలోచిస్తూని అది ఇది చేస్తున్నారు. ఇంకా వాసంత అప్పుడు ఏమన్నదంటే జాను గురించి ఇంకా నాకు పాయింట్లో నేను చెప్తానంటే మరి నిజంగానే అక్కడ ఉన్న వాళ్ళకి ఏమొస్తుంది, కొంచెం చిన్నగా స్మైల్ వస్తుంది. ఇంకా ఉన్నాయట పాయింట్లు అని చెప్పి, ఉన్న పాయింట్లు ఏముంది అక్కడ అందరూ చెప్పినవి మళ్ళీ నువ్వు చెప్తావు అంతే కదా. నవ్వుకున్నారు వాళ్ళిద్దరూ, నవ్వుకున్నారు, నిన్ను చూసి నవ్వలేదు కదా. మరి కళ్యాణ్ ఎగతాళిగా నవ్వాడు కదా, అది కరెక్టా? మరి నవ్వారు, నవ్వుకుంటారు. ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతున్నాం, నవ్వు వచ్చినా నవ్వుకుంటారు, ఏడ్చొచ్చినా ఏడుచుకుంటారు. అక్కడ రూల్ లేదు కదా నువ్వు నవ్వకూడదని చెప్పేసి. అది తప్పే కదా. వీళ్ళు చేసింది కరెక్ట్, వాళ్ళు చేసింది తప్పు. నాకు ఎందుకు ఈసారి మాత్రం జాను బానుది తప్పు పూర్తిగా 100% కరెక్ట్ అనట్లేదు. ఓకే, తను కొంచెం స్టెప్ వేసి మాట్లాడితే బాగుండు. బాను అయితే చెప్తున్నాడు, జాను ఒకటే అంటుంది నేను ఏమైనా మాట్లాడితే అది పర్సనల్ అయిపోతుంది, పర్సనల్ మళ్ళీ పబ్లిక్ తెస్తున్నారు, అది నాకు నచ్చట్లేదు అందుకని అని చెప్తుంటుంది. నిజమే కదా. తర్వాత అంజలి ఏమంటుంది, ఒకసారి అలా కూర్చున్నప్పుడు నవ్వితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయానని చెప్పి. నన్ను చూసి నవ్వామంటే లేదన్నది. అవును, తను నిజాయితీ ఒప్పుకుంది. లేదు నేను చూసి నవ్వలేదు, దాన్ని చూసి నవ్వానని చెప్పి. కరెక్టే కదా. ఒకవేళ తను లేదా నువ్వు నవ్వచ్చు కదా. మరి నువ్వు నవ్వడానికి అక్కడ నీ యాటిట్యూడా? అక్కడ తను కూర్చున్నప్పుడు అందరూ కూర్చున్నప్పుడు నువ్వు నవ్వచ్చు కదా తను చూసి. నిన్ను చూసి తనే నవ్వాలి, తనే ముందు స్టెప్ వేయాలా, నువ్వు వేయకూడదా? అది నీ తప్పు కాదా? అంజలి ఒకటి ఏంటంటే ఓడిపోతే ఇదైపోతుంది, ఈ డిప్రెస్లోనికి వెళ్ళిపోయినట్టు మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇంకొక ఏదో విధంగా పాయింట్ చేసి ఇంకొకరిని మాత్రం బ్లేమ్ చేస్తూ ఉంటుంది. అసలు వీళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ ఉన్నదా కరెక్ట్గా అంటే లేదు, ముందు లేదనే చెప్పారు కదా. ఇప్పుడు కొంచెం కొంచెం సర్దుకుంటున్నారు. ఓకే, కానీ జాను బాను మధ్యన కోఆర్డినేషన్ లేదు, అది లేదు, ఇది లేదు, నువ్వు మాట్లాడట్లేదు అని చెప్పి వేసిన పాయింట్ అంటే చాలా చాలా తప్పేని అనిపిస్తుంది. ఆఖరి శివ్ అండ్ ప్రియాంక కూడా వచ్చి జాను బాను గుద్దారంటే ఆలోచించండి. అది ఎందుకు తీశారంటే రివెంజే తీశారు. ఎందుకంటే జాను బాను కింద సార్ ఏం చేశారంటే వాళ్ళు ఎవరు ఎలిజిబుల్ కాదు అంటే శివ్ అండ్ ప్రియాంక చెప్పాడు. అంటే బాను ఏం రీజన్ ఇచ్చాడు, తనకి కాలు దెబ్బ తగిలింది కనుక తను ఆడలేకపోవచ్చు, అందుకని చెప్పి తను ఎలిమినేట్ అయితే మంచిదని. కరెక్టే కదా చెప్పాడు. మరి ఇప్పుడు కాలు నొప్పి అందుకనే పైకి ఎత్తలేకపోతున్నాడు, గేమ్స్ అనేది ఆడలేకపోతున్నాడు. అందుకు నువ్వు వెళ్ళిపోయి సంజయ్ బిట్టు ఉంటే వాళ్ళకి ఇంకా కసి కోపం అన్నీ ఉన్నాయి కదా, వాళ్ళు ఆడేవాళ్ళు కదా. నువ్వు కాలు నొప్పి అని చెప్పి నువ్వు ఆడలేకపోతున్నప్పుడు ఆడే మనుషులు ఉంటే మంచిది. వాళ్ళు ఆలోచించింది కరెక్టే కదా. నేను అదే అంటాను, కరెక్టే కదా. దాని గురించి రివెంజ్ తీసుకోవడానికి ఇప్పుడు వేశారనమాట వీళ్ళు శివ్ అండ్ ప్రియాంక. అది శివ్ అండ్ ప్రియాంక ఎంత చక్కగా అబద్ధమాడుతున్నారంటే నిజంగానే అక్కడ బాల్ కింద పడిపోయినప్పుడు ఏంటంటే శివ్ అరుస్తాడు ప్రియాంక మీద. లేదు అది నా తప్పు కాదు, నీ తప్పు, ఆ బ్యాలెన్స్ చేసలేదు, కొంచెం అరవడం అయితే అరుస్తాడు. తర్వాత ప్రియాంక లేదు నా వల్ల కాదు, నీ తప్పు అది చెప్తాడు, అప్పుడు ఊరుకుంటాడు. కానీ అందరి దగ్గర ఏమన్నావు, ఏ గేమ్ వచ్చి నార్మల్గా కూర్చొని మాట్లాడచ్చు కదా, లేదు కదా అదే స్పాట్లో నువ్వు మాట్లాడాలా. నువ్వు ఆ స్పాట్లో మాట్లాడాలంటే నీకు అగ్రెసివ్నెస్ ఇంకా తగ్గలేదు, కొంచెం తగ్గించుకున్నావు వాయిస్ని, అంతేగాని అక్కడే నువ్వు బ్లేమ్ చేసావు కదా. అది కోఆర్డినేషన్ అనేది తప్పింది కదా. అదే నువ్వుగా వచ్చిన కప్పులు వేశారు, కరెక్ట్గా వేశారు నా ఉద్దేశం ప్రకారం. అని కిందటి సార్ కూడా శివ అండ్ ప్రియాంకకి అందరూ లవ్ సింబల్ 100/100 ఎందుకు ఇచ్చారు అంటే నీతు నటరాజ్ మాస్టర్ ఒక మాట అన్నాడు, ఏమంటే మీరు పర్ఫెక్ట్ కపుల్ కాదు, 0%కి బరాబర్ శివ్ నువ్వు అని చెప్పేసి అన్నాడు. అంటే ప్రియాంకని శివ్ మధ్యన రిలేషన్ ఎక్కడ పోతుందో అన్న ఉద్దేశంతోనే జడ్జెస్ వాళ్ళకి 100% ఇచ్చి వాళ్ళని మెన్షన్లో ఉండనిచ్చారు. అది మాత్రం 100% కరెక్ట్ అంతే, అందుకే ఉండనిచ్చారు. లేకపోతే వాళ్ళు ఎలిజిబుల్ అందరూ పంపించినట్టు వీళ్ళని పంపించేస్తారు. వాళ్ళకి 100/100 ఇచ్చారు కదా లో గురించి. ఇంకా మిగతా వాళ్ళు వాళ్ళ పేరు రాయడానికి భయపడ్డారు, ఎందుకంటే జడ్జెసే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నప్పుడు ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, మిగిలింది ఎవరు సంధ్యా బిట్టుంది కనుక వాళ్ళని ఎలిమినేట్ చేసేస్తారు, అంతే తప్ప ఇంకేమి కాదు. ఈసారి కూడా దాని గురించి అందరూ భయపడిపోయి ఎవరు ఇచ్చుండరు. కానీ వైల్డ్ కార్డ్గా వచ్చిన వాళ్ళు మాత్రం కరెక్ట్గా చెప్పడం అయితే జరిగింది. నాకైతే వాళ్ళు చెప్పిన దాంట్లో ఎటువంటి కరెక్ట్ కాదు అని అనిపించలేదు. 100కి 101% కరెక్టే. ఇంకా తర్వాత ఇవే జరిగింది, ముఖ్యంగా మెయిన్ వీళ్ళ మధ్య జరిగినవి ఎక్కువ మాట, మిగతా వాళ్ళది నార్మల్ అయిపోయింది. తర్వాత మెయిన్ ఏంటవుతుందంటే గేమ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ గేమ్ అనేది చూడడానికి చాలా ఈజీగా అనిపించినా చాలా మాత్రం కష్టమైన అనిపించింది. ఎందుకంటే దాని మీద స్విమ్మింగ్ అనేది అలవాటు ఉన్న కళ్యాణ్ కూడా చేయలేకపోయాడు, ఎందుకంటే దాని మీద కూర్చొని ఇలా పాక్కుని వెళ్ళాలి కదా, అందుకని చెప్పేసి. కానీ భాను అయితే నాకు కరెక్ట్గానే చేసిన అనిపించింది, కానీ తను కూడా చాలా ఎక్కువగా పాయింట్స్ ఉండడం వల్ల తను మైనస్లో వెళ్ళాడు. నోకరాజు చాలా కష్టంగా వెళ్ళాడు, కానీ హాస్యం మాత్రం చాలా తొందరగా వెళ్ళి ఒకటి మాత్రం పట్టుకుని వచ్చింది. తర్వాత కళ్యాణ్ అంత ఇదైనా వస్తాడని కళ్యాణ్ కూడా కొంచెం కళ్యాణ్ ఎంత తెచ్చాడు, 95 పాయింట్స్ తెస్తే నోకరాజు అండ్ హాస్య అయితే 120 పాయింట్స్ తెస్తారు. తర్వాత జానీ అండ్ బాను 100 పాయింట్స్ తెస్తారు. కానీ వాళ్ళకి వచ్చిన మైనస్ పాయింట్స్ ఏంటంటే అక్కడ హాస్య ఎక్కువ పడినట్టు నాకు అనిపించింది. ఎందుకంటే దాన్ని ఇలా 2 నించోవాలి కదా, బ్యాలెన్స్గా ఉండాలి. ఫస్టే హాస్య 2-3 సార్లు పడిపోయింది,
అయినా గానీ వాళ్ళకంట జాను, బాను ఎందుకొచ్చిందో నాకు అర్థం కాలేదు. బాను అయితే స్టడీగానే నించున్నాడు అసలు దాని మీద కరెక్ట్‌గా నించొని చేసినట్టు అనిపించింది. మరి తనకి ఎక్కువ పాయింట్స్ అని మనకంతలా చూపించలేదు కదా! బిగ్ బాస్‌లో చూపించట్లేదు వీళ్ళు అందుకని చెప్పి.